ఇక్కడ వైసీపీ నాయకులు కానీ ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ మాట్లాడుతూ జంతువులకు కలవలేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ దేవుళ్ళ లాంటి జగన్మోహన్ రెడ్డి మీద లడ్డు కల్తీ జరిగిందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేశారు. ఈ రోజు నిజాలు బయటకు వచ్చినాయి, బహిరంగ క్షమాపణలు చెప్పాలని చెప్పి వాదిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్, మీరేమంటారు? ఇక్కడ క్షమాపణలు చెప్పవలసింది ఎవరంటారు? నేను ముందు మీకు చెప్పిన విధంగా నెయ్యి ప్రాముఖ్యత గురించి చెప్పాను కదా. అసలు నెయ్యే కాదన్నప్పుడు ఎవరు క్షమాపణ చెప్పాలి? మీడియా వర్గాన్ని మీరే చెప్పాలి. అసలు నెయ్యే కాదు అది. నెయ్యిని మనం లడ్డూలో కలిపామా లేదన్నది తెలుసుకుంటే అది నెయ్యే కాదని సెట్ ఇచ్చినప్పుడు ఎవరు క్షమాపణ చెప్పాలి? వైసీపీ క్షమాపణ చెప్పాలి. ముద్దాయిలుగా ఈ రోజున ప్రజల ఆరోగ్యంతో చెలగటం వాళ్ళు క్షమాపణ చెప్పాలి. ఇన్ని లక్షల లడ్డులు ప్రజలు వాళ్ళ పిల్లలకి ఇదే నెయ్యిని పట్టిస్తారు. వీళ్ళందరూ వైసీపీ నాయకులందరూ సూకాళ్ళు ఇవాళ ఎవరైతే క్షమాపణలు చెప్పాలని అడుగుతున్నారో వాళ్ళందరూ వాళ్ళ పిల్లలకి వాళ్ళు బోలేబాబా నెయ్యిని తీసుకొచ్చి తింటారేమో అడగండి. కెమికల్ అనే ఒక పదార్థాన్ని తింటారేమో అడగండి. అప్పుడు ఎవరు క్షమాపణ చెప్తారో వాళ్ళే చెప్తారు. తినమండి అదే ప్రసాదం అంటే ఇన్ని వేల హిందువులకి అలాంటి ఒక విషాన్ని కలిపి లడ్డూల్లో ఇచ్చి వాళ్ళు అసత్య ప్రచారాలని జనాల్లో తీసుకెళ్లే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ తప్పు చేసి వాళ్ళే బొకాయిస్తున్నారు ఇవాళ.